ఒక్కడిది రెస్పాన్సిబిలిటీ అనే కంటే మేమందరం షేర్ చేసుకున్నాం. దీన్ని ప్రస్తుతానికైతే గన్ ఫైర్ అయిపోయింది సార్. క్లాక్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది. ఇంకిక్కడి నుంచి ఎలా ఎళ్తది అనే దాని మీద నా కంట్రోల్ తక్కువ. బట్ నేను మీ దగ్గరికి రావడానికి నా ప్రయత్నాలైతే ఐయామ్ డూయింగ్ మై బెస్ట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఎ క్యారెక్టర్ రోల్ అగైన్ కథే సార్. కథే హీరో. కథే హీరో. ఆ కథకి డైరెక్టర్‌కి నేను కావాలి అని అనుకుంటే ఐ విల్ బీ దేర్ సార్. దట్స్ ఆల్. మై లైఫ్ ఇస్ ఫర్ సినిమా. సో ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ సినిమా. ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే అంటే చాలా కోపంగా ఉండే క్యారెక్టరు, అంటే తాగుబోతుకి రిఫరెన్స్‌లా అనిపిస్తుంది. సార్ సో ఈ రెండిటి మధ్య మీకు ఏం దొరికింది అంటే ఆర్టిస్ట్‌గా? నా మిస్టేక్స్ కనిపించాయి సార్. ఈ ప్రాసెస్‌లో సినిమా చేసుకుంటున్నాము. నాకంటూ ఆ రోజులో నాకంటూ ఓ సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఆ సెట్ ఆఫ్ నాలెడ్జ్‌ని అరకొరగా నేను పెట్టలేదు. ప్రతి సీన్‌లో నాకు తెలిసిన ఒక 100% ఏదన్నా ఉంటే అది మొత్తం పెట్టేసా. అండ్ నా డైరెక్టర్ వాస్ గైడింగ్ మీ ఆబ్వియస్‌లీ. ఆహ్, నేను నా 100 పెట్టిన తర్వాత సినిమా మనం ఒకసారి చూసుకుంటాం కదా సార్. చూసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొంచెం చేయొచ్చు. ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ ఇలా కాదు అలా చేయొచ్చు. ఆ కరెక్షన్ స్పేస్ దొరికింది. నేను 90 ఇచ్చుంటే ఆ ఇంకో 10% ఎక్కడ పోతుంది తేడా అనేది నాకు తెలిసేది కాదు. బట్ ఐ గేవ్ మై బెస్ట్. ఇప్పుడు ఐ నో మై ప్రిసైజ్ ఎక్కడెక్కడ చిన్న చిన్నగా మిస్టేక్స్ ఎక్కడున్నాయని నాకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోగలిగాను నేను. సురేష్ గారు, సరే, ఈ పోస్టర్‌లో మీ నేమ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇన్విటేషన్. అయ్యో! పెద్ద మాట సో అన్నారు. ఎందుకంటే మీరు ఒక చిన్న సినిమాలకి పెద్ద బలం అవుతున్నారు. మీరు దట్ ఈస్ ద గుడ్ పార్ట్. ఇప్పుడు మీరు కాంబినేషన్స్ వైజ్ కానీ అటు వెళ్ళకుండా మంచి కంటెంట్‌కి మీ సంగీతంతో సపోర్ట్ చేస్తున్నారు కదా! ఈ మల్లేష్ మీకు ఇచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే ఎవ్రీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త ఆపర్చునిటీ ఇస్తుంది కదా! మీకు ఎలాంటి ఆపర్చునిటీగా చూస్తారు దీన్ని? అంటే నేను ఇది కమర్షియల్‌గా నాకు బాగా ఛాలెంజింగ్‌గా అనిపించిందండి. ఎందుకంటే నేను ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ ఇంతకుముందు చేయలే. నాకు ఇష్టం ఉండే. కమర్షియల్ సినిమా వస్తే బాగుండు. కొడదాం, కొడదాం, కొడదాం అట్లుండే. ఒక స్టార్ హీరోకి ఎంతైతే చేయగలం కొడుతున్నాం. బట్ ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమా సార్. సో నేను అంటే బాగా ఇంట్రెస్టెడ్‌గా వర్క్ చేసిన. ఇదొక కమర్షియల్ ఇదిగా నన్ను ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తదని అనుకుంటున్నా ఈ సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ ట్యాగ్ ఉంది కదా, సార్. రూరల్ కల్ట్ కామెడీ అని చెప్పేసి. అవును. సో ఆ సెల్ఫ్ ప్రొక్లమేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ, అంటే మీరు చూడండి సార్, అంటే మీ సినిమా చూసిన తర్వాత చెప్పగలను. ఆ కల్ట్ అనేది ఎప్పుడు కూడా పోస్ట్ రిలీజ్ ఆడియన్స్ షుడ్ ఫీల్ ఇట్ కదా. అవును. ఇదే ముందు అవును, కరెక్టే సార్. సార్ ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్ క్వశ్చన్స్ చేయకండి సార్ మమ్మల్ని. మేము ఇప్పుడే కదా ఇవాళే మొదటి రోజు మాది బయటికి రావటం. ఇప్పుడే పుట్టిన బేబీని ఈడ్చి కొట్టినట్టుంది మీరైతే. లేదు, అంటే ఎప్పుడు కూడా అలాగా కల్ట్ అనేది చాలా బిగ్ వర్డ్, చాలా లేదు సార్, normal గా use ఆ వర్డ్ తప్ప మిగతా అంతా సెట్ చేసింది నేనే. కల్ట్ అన్న వర్డ్ పెట్టింది ఈయన. చెప్పొద్దు అనుకున్నామా ఈ నిజము? చెప్పండి. అక్కడ డిబేట్ జరిగిందండి. డిబేట్ జరిగితే నేను పెడదాము కల్ట్ అని, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సో నా ఫీలింగ్ ఏంటంటే అండి, బాగుందని చెప్పి ఏదో ఒకటి చెప్పి థియేటర్కి తీసుకొస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళు తిట్టుకోకూడదు. అరే చెప్పినంత బాగుంది, హ్యాపీగా ఒక 2 hours మనం ఎంజాయ్ చేసి వెళ్ళాం అని అనుకోవాలనేదాన్ని. ఐ థింక్ నేను అంతవరకు అకాంప్లిష్ చేశాను అనుకుంటున్నాను. యూ విల్ గెట్ టు సీ ఇట్ అండి. సో శ్రీనాథ్ ఒక యాక్టర్గా అయితే ప్రూవ్ చేసుకున్నారు ఇప్పటిదాకా వచ్చిన మూవీస్. సార్ ఒక హీరోగా ఎంతవరకు జస్టిఫై చేయగలిగారు? అండ్ ఆడియన్స్ మిమ్మల్ని హీరోగా ఎందుకు చూడాలి, వై దే షుడ్ కమ్ టు ద థియేటర్స్ అంటే మీరు ఎలా జస్టిఫై చేస్తారు? సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు అని అన్నారు. నేను చాలా చిన్న సినిమా నుంచి, హిట్ అనే యూనివర్స్లో నుంచి, యానిమల్ అండ్ లక్కీ భాస్కర్ అనే మూవీస్లో నేను ప్రూవ్ చేసుకునే ప్రతి సినిమా మీకు ఆడియన్స్కి దగ్గర అయ్యే పాత్రలనే ఎత్తుక్కున్నా నేను కూడా. బికాస్ ఇందాక సార్ అడిగినట్టు ఐ హ్యాడ్ టు బి వెరీ కాన్షియస్ సార్. నేను చాలా కాన్షియస్గా నన్ను జనాలకి దగ్గరికి తీసుకెళ్ళే పాత్ర ఏముంది అని ఎత్తుక్కుంటూ నేను జంప్ ఇన్ అవుతూ ఉన్నా. ఈరోజు కనీసం నాకు నా జర్నీలో కొంచెం దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నా. బికాస్ కొన్నిసార్లు రోడ్డు మీద నడుస్తుంటే ఏ కార్తీక్ అని చెప్పి యానిమల్ క్యారెక్టర్లో పిలుస్తారు, కొంతమంది సూరజ్ అని చెప్పి లక్కీ భాస్కర్ నుంచి పిలుస్తారు. కార్తీక్ నాకు నార్త్ సైడ్ ఎక్కువ రికగ్నైజేషన్ ఇస్తే, లక్కీ భాస్కర్ నన్ను ఇంట్లో ప్రతి పేరెంట్స్కి దగ్గరికి తీసుకెళ్ళింది. సో నౌ
దగ్గరికి వెళ్ళాను అని తెలిసిన తర్వాత ఒకసారి నన్ను నేను కొత్తగా చూపించుకోవడం కూడా నా బాధ్యత. ప్రతి సినిమాలో నీట్ షేవ్ వేసుకొని నీట్గా దూకుని వస్తున్నా. ఈసారి కొంచెం కొత్తగా వద్దాము అని చెప్పి నేను కూడా కొంచెం గెటప్ మార్చి అలా వచ్చా. సో ఐ బిలీవ్ ఇక్కడ యూ విల్ బి హెడ్లైనింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి యా సో ఇక్కడ కొంచెం బాధ్యత పెరుగుద్ది మీకు. అక్కడ కమర్షియల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యూజ్ సార్. మీతో మాట్లాడుతున్నా కానీ కాళ్ళు వణుకుతున్నాయి నాకు ఇక్కడ. నేను లోపల చెప్పుకుంటున్నాను, లేదు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యేదాకా నాకు దీన్ని నేను చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బీ లైక్ ఓకే యు నో వాట్, ఇక్కడ నుంచి వచ్చేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను మీకు దగ్గర అవ్వడానికి వెళ్ళాలి కానీ ఏంది అనుకుంటూ మల్లేష్ లాగా బిహేవ్ చేయటం కాదు. మల్లేష్ ఈజ్ అ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అట్ ద సేమ్ టైం శ్రీనాథ్ అనేటోడు కూడా నేర్చుకున్నాడు. సో దట్స్ హౌ ఐఎమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ అ మోస్ట్ అల్లరి వే ఓన్లీ సార్. హంబుల్ వే అని చెప్పను, అల్లరే చేశాను నేను ఈ సినిమాలో చాలా. ఓకే. సో హీరోయిన్ గాయత్రి. సో Hello. గాయత్రి కదా. Yes, Gayatri. సో క్లాసికల్ డాన్సర్స్ ఎప్పుడు కూడా యాక్టింగ్ అనేది లైక్ ఇట్స్ లైక్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ యువర్ పర్ఫార్మెన్సెస్ కదా. సో ఎంతవరకు అది ఆ ఇన్హెరిటెన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారు అండ్ హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ ఈ రూరల్ రోల్ అనేది? Very nice question. So I think, as you said, classical dancers ki oka advantage undi. Having said that, oka disadvantage kuda undandi. Endukante being a classical dancer, we have a vivid understanding of the Navarasa, 9 types of emotions. And being a classical dancer, there are also a lot of songs ikkada where I have to play multiple roles. ఇప్పుడు ఒక సాంగ్లో నేను ఒక దుర్గా ప్లే చేస్తాను, నేను ఒక మహిషాసుర ప్లే చేస్తాను, నేను ఒక విక్టిమ్. సో ఐమ్ ప్లేయింగ్ ద విక్టిమ్, విలన్ అండ్ ద సేవియర్. అలా ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అలా క్విక్గా ఒక క్యారెక్టర్లోకి మనం ప్రవేశించి, పరకాయ ప్రవేశం అంటారు కదా, సో అలా మనం ఇన్వాల్వ్ అయిపోయి చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్ విచ్ నెవర్ విల్ హ్యావ్ ఎనీ ఎండింగ్. చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అది నాకు చాలా యూజ్ అయింది ఒక క్యారెక్టర్ని ఎంపథైజ్ చేసుకుని, అర్థం చేసుకుని దాన్ని ఇనాక్ట్ చేయడానికి. బట్ క్లాసికల్ డాన్సర్స్కి ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక బౌండరీ కూడా ఉండాలి. బికాస్ వెన్ ఐమ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ ఇట్ ఈస్ లౌడ్. ఇప్పుడు ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నప్పుడు లాస్ట్ రోలో ఉన్న వ్యక్తి కూడా నా ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వాలి అని అంటే నేను లౌడ్ పర్ఫార్మెన్స్ చేయాలి. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చాలా సటిల్గా చేయాలి. ఆ విషయంలో ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. ఎందుకంటే ఐ థింక్ దే కైండ్ ఆఫ్ మెంటర్డ్ మీ. నాకు కొంచెం నా పర్ఫార్మెన్స్ టోన్ అప్ టోన్ డౌన్ చేయడానికి కొంచెం హెల్ప్ చేశారు. బట్ ఇన్నేట్గా ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఆర్గానిక్గా, అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా, ఇప్పుడు జ్యోతి అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే క్విక్గా నేను దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు ఉండాలి. సో ఆ శక్తి నాకు ఇచ్చింది క్లాసికల్ డాన్సింగ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ అ హ్యూజ్ వే. So I'm blessed to be a classical dancer. I think going forward also is in our debut movie. Deento I think I believe and hope that I'll impress audience. And నాకు తెలిసి I really want people to remember me as a dancer and an actress. So ఎందుకంటే డాన్స్ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. డాన్స్ హెస్ బీన్ దేర్ ఇన్ మై లైఫ్. అండ్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్గా నేను కూడా, అంటే ఇప్పుడు మనం శోభన గారు అండ్ భానుప్రియ గారు ఎలాగైతే ఉన్నారో ఆ రేంజ్ కాకపోయినా వాళ్ళ కేటగిరీలో నన్ను గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాయత్రి మా గారు, ఇద్దరికి ఒక ప్రాబ్లం ఉంది సార్. 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాస్తాం. గాయత్రి గారు, యా, హాయ్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ బంగారి సాంగ్ ఉంది కదా, అవును. ఆ సాంగ్ వల్ల మీరు నచ్చారు, మీ వల్ల సాంగ్ బాగుందో అర్థం కాలేదండి నాకు. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే అక్కడ సురేష్ బొబ్బిలి గారు హీరోనా, మీరు తోప అర్థం కావట్లేదు. సో చూసిన తర్వాతలా చాలా నిజంగా ఒక వైఫ్ ఎలా, ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో అలా పెర్ఫామ్ చేశారు. సో దీని వెనకతలు ఏమైనా వర్క్ షాప్స్ ఉన్నాయా? డైరెక్టర్ గారి ఇది ఎంత ఉంది, లేదంటే హీరో గారి అది ఎంత ఉంది చెప్పు. Okay, I'll answer this. ప్రమేయం. Yeah, I'll answer this question. I think it's a collaborative contribution, I would say. ఎందుకంటే బంగారి వినిపిస్తుంది. బంగారీ సాంగ్ అంత బ్యూటిఫుల్గా మీకు అనిపించడానికి ఫస్ట్ థింగ్ ఇస్ హౌ దట్ సాంగ్ హెస్ బీన్ డిజైన్డ్. ఆయన మాంటేజెస్ కానీ ఎలా డైరెక్టర్ గారు అనుకున్నారని ఆయన క్రియేటివ్ దానిపైన డిపెండ్ అయింది. ఆ సాంగ్ అందరికీ వినగానే నచ్చడానికి కారణం మన సురేష్ బొబ్బిలి గారు. అంత బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు మనకు. అండ్ విజువల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అమ్మముత్తు గారు ఇచ్చిన విజువల్స్, ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తున్నారని. ఐ థింక్ శ్రీనాథ్ అండ్ వీ హ్యావ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్. అది చాలా వర్కౌట్ కొడుతుంది సార్. Okay, that's అండ్ కమింగ్ టు బంగారీ సార్, సి
అంతా అలా చేసుకుంటూ ఏం వెళ్ళిపోలేదు. దెర్ ఇస్ అ ప్లానింగ్ బిహైండ్ ఇట్. అండ్ యాజ్ అ డాన్స్ మాస్టర్ ప్రసాద్ డాన్స్ మాస్టర్ అని చేశారు. సో ఆయన సింగిల్ కార్డ్లో ఈ మూవీ అంతా చేసుకుంటూ వెళ్ళాము. హీ వాజ్ డిజైనింగ్ కొన్ని వేస్. బైక్ మీద కూర్చునేది ఉంది చూశారు, డైరెక్టర్ గారు అండ్ డాన్స్ మాస్టర్ గారు ప్రసాద్ మాస్టర్ గారు ఇద్దరు కూర్చుని దే వర్ డిస్కసింగ్ ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు. అమ్మాయిని ఇట్లా ముందు కూర్చోబెట్టేసుకుని వెనక్కి కూర్చోబెట్టేసుకుని ఓకే అనుకుంటే వెళ్తా. బట్ దిస్ వాజ్ లైక్ ద గర్ల్ ఇస్ సిట్టింగ్ ఫ్రంట్. సో ఇలాంటి క్రియేటివ్ అండర్స్టాండింగ్ ఇస్ దేర్ బిట్వీన్ మై డైరెక్టర్ అండ్ మై డాన్స్ మాస్టర్, కాబట్టి అది బ్యూటిఫుల్ వచ్చింది. సో సో దర్ అంటే ఇస్ టీమ్ ఏదైనా- కొలాబరేషన్ ఓవరాల్. లాస్ట్ ఏదైనా ఒక సాంగ్ కానీ టీజర్ కానీ డైలాగ్ కాన్వర్జేషన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో చూస్తే ఏదో ఒక దగ్గర ఇది యాక్టింగ్ అని తెలుస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విశాల్ గారిది ఒక సినిమా కరకు చూపు కుర్రోడా అని ఒక సాంగ్ ఉంటుంది. సో అందులో ఆ సాంగ్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్. దాని తర్వాత నాకు మీదే అంత రియలిస్టిక్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ వెన్ ఐ విష్ మీ సినిమా కూడా అంతే రియలిస్టిక్గా ఉంటుంది అనుకుంటున్నా. చాలా ఫిక్షనల్గా వస్తున్నాయి ఇప్పుడు సినిమాలన్నీ, చాలా రస్టిక్గా వస్తుంది అనుకుంటున్నాను. అదందరికీ తెలియదు. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. అండ్ శ్రీనాథ్ గారు మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ మీరు టాలీవుడ్లో సార్ అండ్ సక్సెస్ఫుల్ యాక్టర్ కూడా. ఇప్పుడు అది నా ఒక్కడిది కాదండి, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ. చాలా సినిమా సినిమాలు గెలిస్తే మేము గెలిచినట్టే. చాలా సినిమాలు వస్తున్నాయి. దాన్ని ఏమంటారు, సీజనల్గా కొన్ని సినిమాలు వస్తాయి, అన్సీజన్లో కొన్ని వస్తాయి. కానీ మీవి ఏ సీజన్లో వచ్చిన క్యారెక్టర్స్ని బాగా హుక్ అయిపోతున్నారు ఆడియన్స్. సో ఈ మ్యాన్స్నోస్ మల్లేష్ అనే క్యారెక్టర్కి కమర్షియల్గా ఎలా మీకు వర్కౌట్ అవుద్ది, ఆడియన్స్కి ఎలా పోర్ట్రే అవుతుంది, వాళ్ళు ఎలా తీసుకోగలరు సార్ ఎక్స్పీరియన్స్? ఆడియన్స్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు సార్. నేను గట్టిగా అరిసి మాట్లాడాలన్నా లేకపోతే అని గట్టిగా అరవాలన్నా కూడా నేను ఇప్పటికీ ఆలోచిస్తాను. కానీ ఆ సినిమా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అబ్బో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కోపాలన్నీ అలా దాచుకుని తీసి గట్టి గట్టిగా ఎక్కడెక్కడ అవసరం అక్కడ అరుచుకుంటే వెళ్ళిపోయా. సో దిస్ మూవీ నన్ను ఏం చేయలతో కట్టేలేదు, వదిలేసింది నన్ను. సో నాకున్న చిన్న ఇన్హిబిషన్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ప్రతిరోజు బ్రేక్ చేసుకునే ప్రాసెస్ అయితే నడిచిపోయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ విల్ ఐ ఎంటర్టైన్ ఆడియన్స్, ప్రస్తుతం ఇప్పుడే టీజర్ లాంచ్ అయింది, మళ్ళీ ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది, March 6th ఉంది. మీరు అందరు రావాలి. మీరేమో ఇట్స్ నాట్ ఎ రివ్యూ ఇట్స్ అన్ ఒపీనియన్ అంటారు. సో కమ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. మేము కూడా టేక్ అస్ మచ్ క్లోజర్ టు సినిమా, టు ఆడియన్స్. మమ్మల్ని తీసుకెళ్ళండి మీడియాగా. అందరూ మేము ఇక్కడ కూర్చొని గట్టిగా అరుస్తూ సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ అరవగలుగుతాం అంతే. బట్ యాజ్ అ మీడియా మీరు మా సినిమా గురించి మాట్లాడితే ఇంకా దగ్గరికి వెళ్తుంది మా సినిమా, ఇంకా ఆడియన్స్కి దగ్గరికి వెళ్తుంది, అదర్ కంట్రీస్కి వెళ్తుంది, సో యూఎస్కి వెళ్తుంది. ఐ మీన్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఆడియన్స్ ఫర్ తెలుగు సినిమా లవర్స్ ఓన్లీ తెలుగు స్టేట్ అని అనుకుంటున్నాం. మొన్న మలయాళంలో ఒక సినిమా చేశాను, అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు జనాలు. దే ఆర్ లైక్ ఐ వాచ్ యువర్ మూవీ లక్కీ భాస్కర్, డబ్బింగ్లో చూసామంటే లేదు తెలుగులో చూసాము అన్నారు. సో తెలుగుకి ఒక డిఫరెంట్ ఇట్స్ లైక్ సార్ చాలా రాయల్ ఇండస్ట్రీ సార్ మనది, చాలా రాయల్ ఇండస్ట్రీ. ఎవ్రీ వన్ లుక్ అప్ టు అస్. మనల్ని చూస్తూ ఉంటారు. మనం కథలు ఒకవైపు చూస్తాం, మన మేకింగ్ స్టైల్ వేరు. గ్లోబల్ మూవీస్ ఆర్ డన్ బై అస్. మళ్ళీ 10 మార్కుల ఆన్సర్ ఇచ్చానా? థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ March 6th and bless us. Thank you. Thank you everyone for being here with us today.